పొలంలో రైతులు ఉపయోగించే పరికరాల కోసం చెప్పాను కదా, మిమ్మల్ని ఇప్పుడు తోటలోకి తీసుకెళ్తాను. తీసుకెళ్ళి ఏ చెట్టు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. రండి నాకు కూడా. ఇది చూడండి, ఇది ఏం చెట్టో తెలుసా మీకు? మామిడి చెట్టు. మామిడి పండు ఏ కలర్లో ఉంటుంది? మ్యాంగో. మ్యాంగో ఏ కలరు? మ్యాంగో ఎల్లో కలర్లో ఉంటుంది. ఈ మ్యాంగో ఎలా వస్తుందంటే చిన్న టెంక్ ఉంటుంది. ఆ టెంకను కప్పెడితే అది ఇలాగా మొక్క వస్తుంది. ఆ మొక్క ఉంది కదా, మామిడి మొక్క. అలా మొక్క వచ్చిన తర్వాత అది ఇలా తయారై పెద్ద చెట్టు అయ్యి ఎక్కువ ఎక్కువ కాయలు కాస్తాయి. ఇది మామిడి చెట్టు. ఇది చూడండి, ఇది కందదుంప. కందదుంప అంటే బయటికి కనిపించదు, అడుగున భూమిలో ఇలా చూడండి భూమిలోనే ఉంటుంది. ఇది చూడండి, ఇది తులసి చెట్టు. ఈ తులసి ఆకులు తినడం వల్ల మనకి మంచి ఆరోగ్యం వస్తుంది. జలుబు తుమ్ములు అవి ఉంటే తగ్గుతుంది. తర్వాత ఇలా చూడండి, ఇది నారింజ చెట్టు. నారింజకాయలు తెలుసా అందరికీ? పులుపుగా ఉంటాయి కదా నారింజకాయలు. అది ఇప్పుడు మనం ఒక మొక్కను పెంచాలంటే ఎలా చేయాలో తెలుసా? అక్కడే ఉండండి. ఇంకో మనం ఇప్పుడు ఒక మొక్కను పెంచాలంటే మొక్క చుట్టూ ఇలాగా చక్కగా తవ్వాలి. తవ్వి ఇలా చూడండి మెత్తగా అయింది కదా. మెత్తగా అయిన తర్వాత దీనికి ఏం చేయాలి? మొన్నటిదాకా వర్షాలు వచ్చినాయి కాబట్టి నీళ్ళు అవసరం లేదు. కానీ ఇప్పుడు నీళ్లు పోయకపోతే మొక్క సరిగ్గా పెరగదు. చూడండి, ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాను మొక్కకి. ఇలా మొక్కలకి ఎప్పుడు నీళ్ళు ఉండేలాగా చూసుకోవాలి. అలా అయితే మనకి మొక్కల నుంచి వచ్చే కాయలు అవి మంచిగా వస్తాయి. నీటితో ఉండాలి ఇప్పుడు. తర్వాత ఇటు చూడండి ఒకసారి. ఇది ఏం చెట్టు? మల్లెపూలు, జాస్మిన్. మల్లెపూలు ఏ కలర్లో ఉంటాయి? వైట్ కలర్. జాస్మిన్ మొక్క ఇది మల్లెపూలు. ఇలా చూడండి, ఇదేంటి? కరివేపాకు. కరివేపాకు తినడం వల్ల తల చక్కగా మంచిగా పెరుగుతుంది, కళ్ళు బాగా కనిపిస్తాయి. ఇది కరివేపాకు చెట్టు. అక్కడే ఉండండి, రాకండి, నుంచి చూడండి. ఇలా చూడండి ఒకసారి. ఇలా చూడండి, ఇది కరివేపాకు మొక్క. ఒకసారి ఇంకో ఇలా చూడండి అందరూ. ఇలా చూడండి, ఇది నిమ్మ చెట్టు. నిమ్మ చెట్టు అంటే నిమ్మకాయలు ఉంటాయి కదా, పుల్లగా ఉంటాయి ఆ కాయలు. నిమ్మకాయలు తినడంలో సి విటమిన్ ఉంటుంది, మనకి మంచిది ఆరోగ్యానికి. ఇలా చూడండి అందరూ. ఇదిగో జామ చెట్టు. జామకాయ 10 ఆపిల్స్కాయలు తింటే ఎంతో, ఒక జామకాయ తింటే అంత మంచిది. జామకాయలు ఎప్పుడు కూడా కొనుక్కొని తినాలి, మంచిది. రండి, ఇటు రండి, ఇలా రండి. ఇది చూడండి, ఇదేంటి? బొప్పాయ. బొప్పాయి చెట్టు. బొప్పాయి కాయలు తినడం వల్ల మనకి ఒంట్లో శరీరంలో మంచి బ్లడ్ వస్తుంది, కళ్ళు బాగా కనిపిస్తాయి. ఇదిగో సన్నజాజి. సన్నజాజి చూడండి. సన్నజాజి అంటే తీగిలాగా పాకుతుంది, చక్కటి పువ్వులు పోస్తాయి, తెల్లగా ఉంటాయి. కనకాంబరాలను ఇంగ్లీష్లో ఏమంటారు? కనకాంబరాలను ఏమంటారు చెప్పండి? కనకాంబరాలను ఏమంటారు ఇంగ్లీష్లో? ఏమంటారు? ఈ పువ్వుల పేరేంటి? రెడ్ క్రాకర్స్. రెడ్ క్రాకర్స్ అంటే కనకాంబరాలు. సరేనా? తెలిసిందా మీకు? పర్లేదు. ఇక్కడ ఇక్కడ ఇలా రండి. ఇది బంతిపూలు, మేరీగోల్డ్ బంతిపూలు. ఇది చూడండి మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ అంటే ఇలా తీగిలాగా పాకుతుంది. మందారం, హైబిస్కస్. ఇదేమంటారు? ఈ మందార చెట్టుని ఏమంటారు? హైబిస్కస్. రండి మీరు కూడా, ఇలా రండి. చూడండి, హైబిస్కస్ అంటారు. ఏమంటారమ్మా? మందార పూలని ఏమంటారు? నువ్వురా వెళ్ళి. హైబిస్కస్. ఇలా తిరగండి అందరూ ఒకసారి. అటు చూడండి, ఆయమ్మని చూడండి అందరూ. హైబిస్కస్ అంటే ఏంటి? వెరీ గుడ్. తెలిసిందా మీకు? ఇప్పుడు తోటలో ఎన్ని రకాలు ఉంటాయో, ఏమేమి చెట్లు ఉంటాయో. ఇంకా ఇవే కాకుండా రకరకాల చెట్లు ఉంటాయి. ఇలా చూడండి ఒకసారి. అది టేక్ చెట్టు. అడవిలో బోల్డెన్ టేక్ చెట్లు అవి ఉంటాయి. ఇంకా రకరకాల మీకు తెలియని చెట్లు కూడా ఉంటాయి. ఎప్పుడైనా అర్థమైందా?